హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మలిజం ముద్దలు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక హాఫ్ కేజీ నేను పిండి తీసుకున్నానండి. హాఫ్ కేజీ పిండి కలుపుకొని లాస్ట్ కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉండాలి. హాఫ్ కేజీ పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఈ విధంగా ఈ కలర్ ఉండేటట్టు చూసుకోండి. బెల్లము వైట్ కలర్ ఉండొద్దు, బెల్లము ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. దీనికి కావాల్సింది ఒక 5 ఇలాచీలు, నెయ్యి కావాలండి. నేనైతే GRB నెయ్యి వాడతాను, ఇది బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకొని నేను చేసి చూపిస్తానండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ పిండి కదా, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో బెల్లము ఇలాచి దంచుకొని దాంట్లో వేసుకోవాలండి. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇది కరిగేంత వరకు చపాతీలు ముక్కలు కట్ చేసుకుందాం. వేడి ఉన్నాయి చాలా. చిన్న చిన్న పీసెస్ మలిజా ముద్దలకి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, చల్లారొద్దు చపాతీలు. అది మసలేలోపు బెల్లం కరిగిపోవాలి. మంచిగా కరిగే వరకు మనం చపాతీలు ఏ విధంగా పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చాలా ఈ విధంగా కొంచెం చల్లారలేదు, వేడి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం చపాతీ పీసెస్ దీంట్లో వేసుకోవాలి. తీసుకొని కలుపుకోవాలి మంచిగా. కలుపుకొని మనం పట్టుకొని ఇట్లా లడ్డూలాగా చేసుకునే విధంగా చల్లారిన తర్వాత అట్లా చేసుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలి, వేరే గిన్నెలకి. ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కలుపుకొని చేసుకోవాలండి. మలిజా ముద్దలు ఇవి తినడం వల్ల ఎంతో ఉపయోగం అండి. గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించే వాళ్ళకు ఈ విధంగా చేసుకొని తినచ్చండి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజు కొంచెం బెల్లం తినేటట్టుగా చూసుకోవాలండి. పొట్టని చల్లగా ఉంచుతుంది, గ్యాస్ ఉబ్బరాన్ని